నా 6వ ఆత్మహత్య పార్ట్ 2 కాశీలో ఏర్పాటు చేసుకున్నాను. వీటికి 6వ ఆత్మహత్యకి ఇప్పటికి కారణాలు చూస్తే 5 ఆత్మహత్యల కారణాలన్నీ పోలీస్ స్టేషన్లకు పంపించాను. ఇదివరకే పంపించాను. లెటర్స్ కాపీ నా బీరువాలో ఒకటి దాచుకున్నాను. ఇప్పుడు 6వ ఆత్మహత్య ఈ శరీరాన్ని పోషించడం ఎలా, ఈ శరీరానికి బలవంతం పెళ్లి చేసి ఒక ఉదిబండ అంటగట్టారు. ఆమె యొక్క శరీరాన్ని పోషించడం ఎలా, ఆవిడ యొక్క బజార్ లంజా అట్లాంటి దాన్ని అంటగట్టారు. వాళ్ళ యొక్క విధానం ఎట్టా ఉంది, ఎవరెవరు కారకులో వారు ఏం చేస్తున్నారంటే, మేము 20,09,400 2012 నుంచి 2024 వరకు ఇచ్చామని పోలీస్ స్టేషన్లో తిరిగి కంప్లైంట్ చేశారు నా మీద. నేను కూడా వాళ్ళ మీద కంప్లైంట్ చేశాను. ఎవరెవరు భరిస్తున్నామని చెప్పి ఎంత ఇస్తున్నారో అది మేమిద్దరం, ఆమె వంట మనిషిగా 20,000 నెలకి, నేను కేర్ టేకర్గా బయట పని చూడాలి, నాకు 15,000 శాలరీ, మరి బయట పెరబెల్లో కూడా అలాగే ఇచ్చారు. మరి వాళ్ళు కొడుకు కోళ్ళకి ఇచ్చామని పోలీస్ స్టేషన్లో మా మీద కంప్లైంట్ పెట్టినప్పుడు మేము కూడా అలాగే వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టాము. మేము నా భార్య వంట మనిషిగా చేసింది నెలకు 20,000 చొప్పున, అంటే మాకు ఎంత రావాలంటే మొత్తం మీద రాసుకుంటే 31,11,000 ఈ యొక్క 2012 నుంచి 2024 వరకు మాకు రావాల్సింది. అది వాళ్ళు ఇచ్చింది ఎంత, 20,09,400, మాకు ఇంకా 11,00,000 చిల్లర మాకు రావాలి అని కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం. నా 6వ ఆత్మహత్య కూడా ఈ 5 ఆత్మహత్యల కారకులు ఉన్నారు. మరియు వాళ్ళు ఏంటంటే, ఒకటి శ్రీ రంగావజ్జల సుబ్రహ్మణ్య శాస్త్రి లంచా కొడుకు, శ్రీ కూచిభట్ల మహేష్ గారు లంచా కొడుకు, శ్రీ పోతుకుచ్చి సుబ్రహ్మణ్య శాస్త్రి లంచా కొడుకు, శ్రీ కొత్తపల్లి దత్తాత్రేయ శర్మ లంచా కొడుకు, శ్రీ కొత్తపల్లి సుబ్రహ్మణ్య శర్మ నాని లంచా కొడుకు, శ్రీ బెద్దిభట్ల భార్గవ శర్మ, శ్రీ బెద్దిభట్ల ఉమామహేశ్వర శర్మ లంచా కొడుకు, శ్రీ జొన్నవిత్తుల రవి, శ్రీ ఆకెళ్ళ విశ్వనాథం గారు, శ్రీ జోషుల వెంకటరమణ లంచా కొడుకు అడ్వకేటు, ఇలా ఎందరో ఉన్నారు. అలాగే శ్రీ అంబడిపూడి శ్రీ శ్రీనివాస్ శర్మ లంచా కొడుకు కూడా ఉన్నాడు. శ్రీ రంగావచల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి పార్ట్ 1లో ఇదివరకే తెలిపాను. శ్రీ పోతుకుర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఎందుకు నాతో ఈ విధంగా పెట్టుకున్నాడో వినండి. ఆయన దేవాలయం అట, అమ్మవారి గుడి అట, ఆయన దానికి ధర్మకర్త అట. ఆ దేవాలయంలో జపాలకి ఒక బ్రహ్మ మమ్మల్ని తీసుకువచ్చాడు. ఆ గుళ్ళో ఎప్పటి నుండో జపాలు చేస్తూ ఉన్నాం. ఒకనాడు బిగ్గరగా జపాలు చేయకండి, ఇది నా గుడి, భక్తులు డిస్టర్బ్ అవుతున్నారు అని నాతో అన్నారు ఆయన. అది నేను ఫోన్ చేసి మమ్మల్ని తీసుకువచ్చిన బ్రహ్మకు ఫోన్ చేశాను. ఆయన ఫోన్లో ఇలా అన్నాడు, గుళ్ళోకి భక్తులు రావాలంటే మీరు జపాలు మా గుళ్ళో పెట్టుకోమని ఆ గుడి ధర్మకర్త అంటున్న ఈ మనిషి పండిత మహారాజు చెప్పాడట. అందుకే మిమ్మల్ని అక్కడికి వచ్చి జపాలు చేయమంటున్నాను 6 నెలల నుంచి. గుళ్ళోకి జనాలు రాగానే వాడికి గొంతబలు ఎక్కిపోయి ఈ విధంగా అంటున్నాడు అని అన్నాడు. నేను వస్తున్నాను, నిదానంగా చేయండి అన్నాడు ఫోన్లో బ్రహ్మ. యజమానులు మీరు చేసే మంత్రం మాకు వినపడాలట, మీ మంత్రం మేము వినాలని ఆయన మాకు చెప్పి మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాడు, మీరు పెద్దగా చదవండి అని జపాలు చేయించుకునే యజమానులు మాతో అన్నారు. అందువల్ల మళ్ళా పెద్దగా ఉచ్చస్వరంతో జపం చేయడం మేము ఆరంభించాం. మళ్ళా పోతుకుచ్చి సుబ్రహ్మణ్య శాస్త్రి లంచా కొడుకు వచ్చి, నేను చిన్నగా చేసుకోమన్నాను కదా, వినిపించడం లేదా, గట్టిగా చేసుకునేటట్లయితే నా గుడి నుండి బయటికి దెంగేయండి అని జపాలు చేయించుకునే యజమానుల ముందు నన్ను అవమానించాడు. దానికంటే ముందు, ఈ సంఘటనల కంటే ముందు నేను ఆ గుడిలో 3,000 రూపాయలు కట్టి దేవీ నవరాత్రుల పూజల్లో ఒకరోజు పూజ చేయిద్దామని డబ్బులు కట్టాను. మా అన్నయ్య గారి పిల్లలే నా పిల్లలు అని ఎప్పటి నుండో భావిస్తుండడం కారణంగా సువాసిని పూజకు మా ఆవిడను పెట్టుకుంటామని ఆయన అన్నాడు. మీకు పిల్లలు ఉన్నారా అని అడిగితే 2 పిల్లలు ఉన్నారని చెప్పి, మాకు మనవడు మనవరాలు కూడా అని కూడా చెప్పాను. నమ్మబుద్ధి కావడం లేదు మీరు చెప్పేది అన్నారు. ఇంత చిన్న వయసులో మనవాళ్ళు ఏమిటి మనవరాళ్ళు ఏమిటి అని అడిగారు. మా ఇద్దరికి బాల్య వివాహం, నాకు 16 సంవత్సరాలు, ఆమెకి 8 సంవత్సరాలు అప్పుడు వివాహం అయింది. నా డేట్ ఆఫ్ బర్త్ 4/5/1969లో పుడితే డేట్ ఆఫ్ బర్త్ శిశు విద్యామందిరంలో మార్చారు 4/5/73 అని. అందువల్ల నా పెళ్లికి వయసు 20 సంవత్సరాలు, ఆమెకు 12 సంవత్సరాలు, అంటే 8 సంవత్సరాలు తేడా. సువాసిని పూజ నా భార్యకు చేశారు. వాళ్ళ ఇంట్లో నాకు నా భార్యకు భోజనం పెట్టారు. ఆశీర్వదించమన్నారు, ఆశీర్వదించాం. ఆయన నన్ను తిట్టకముందు జరిగిన సంఘటన ఇది. ఆయన నన్ను తిట్టాక బయటికి గుడి నుండి గెంటి వేశాక అవమానంగా ఫీల్ అయ్యి ఫేస్బుక్లో ఆయన గురించి మరియు ఆయన గుడి గురించి వ్రాశాను. దానితో నన్ను కొట్టడానికి నేను ఆంజనేయ స్వామి గుడిలో జపం చేస్తూ ఉంటే నన్ను పట్టుకుని తిట్టి బయటికి రారా లంచా కొడక అని నన్ను పిలిచి
ఆ తిట్టి నా కొడక అని తిట్టి నిన్ను ఇక్కడే చంపేస్తా నీకు దిక్కేవడరా అని అడిగాడు శ్రీ పోతుకుర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి లంజా కొడుకు. నాకు దిక్కు ఏసీబీ, యాంటీ కరప్షన్ ఫోర్స్ హైదరాబాద్ వారు అని అన్నాను. జయరా వాళ్ళకి అని గద్దించాడు. ఆల్రెడీ నీ గురించి నీ దేవాలయం గురించి శ్రీ రంగావతి సుబ్రహ్మణ్య శాస్త్రి లంజా కొడుకు గురించి, శ్రీ కూచిభొట్ల మహేష్ లంజా కొడుకు గురించి అన్నింటినీ కూడా వ్రాసికి పంపాను, వాళ్ళు చూసుకుంటామని చెప్పారు అని ఆయనతో అన్నాను. ఎవడరా నీ ఏసీబీ ఆఫీసు, వాడి మడ్డ పగలు దెంగుతా, అడ్రస్ ఇవ్వరా అన్నాడు శ్రీ పోతికుర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి లంజా కొడుకు. నేను మఫ్టీలో ఉన్నాను, కనిపించకుండా పనిచేసి పంజరిగేట్లు చేయడమే నా డ్యూటీ. నా బ్యాచ్ నంబర్ 1283, నా ఐడీలు ఎవరికి చూపకూడదు, అందుకే ఆయన వద్దనే పెట్టుకున్నారు. శ్రీ ఎవరంటే ఆ యజమానులు ఏసీబీ హెడ్లు శ్రీ ప్రతాప్ సింగ్, జీజీకేవై ప్రతాప్ సింగ్ ఏసీబీ హెడ్, శ్రీ మధ్యరాల సాయికృష్ణ ఏసీఎఫ్ ఏ హెడ్ ఫిలిప్పీన్స్, శ్రీ భాషా వలి నరసరావుపేట, శ్రీ వలి నరసరావుపేట, శ్రీ సుబ్రహ్మణ్యం ఆల్వాల్, సుబ్రహ్మణ్య శర్మ. ఈ 5గురు అప్పుడప్పుడు ఈమెయిల్స్ ధోనిపూడి బిఆర్ మూర్తి రాము 4@gmail.com పంపుతారు. మేము పెన్ కెమెరాలో పెట్టుకొని వారు చెప్పిన చోట్లకు వెళ్తూ ఉంటాం. మీరు నన్ను తిట్టినవి, నా ఆఫీసర్స్ని తిట్టినవి నా కెమెరాలో రికార్డ్ అయినాయి, వారు లైవ్లో ఉన్నారు, విన్నారు. మీరు ఏమి చేసినా పర్వాలేదు, నన్ను చంపేసి వెళ్ళిపోండి పర్వాలేదు, మీ గురించి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇప్పుడే మీరు మాట్లాడుతున్న మాటలు ఒక చిప్పు నా శరీరంలో ఉంచడం, ఒక గుండీ కెమెరా పెట్టడం, ఇవన్నీ ఎప్పటి నుండో జరుగుతోంది అన్నాను. ఇవన్నీ ఉన్నాయి. వారి అడ్రస్ ఇది పిచ్చి అడ్రస్ ఒకటి ఇవ్వడం కోసం నేనే ప్రజాస్వామ్య దేశ భవిష్యత్ @gmail.com అని క్రియేట్ చేసి నా దగ్గర పెట్టుకున్న వాళ్ళ డీటెయిల్స్ పేర్లు మాత్రమే ఎవరికి పేర్లు చెప్పి ఈమెయిల్ అడ్రస్ ఒక పిచ్చి ఈ అకౌంట్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాను. అది నమ్మి ఆయన అన్నాడు, నా దగ్గర 10 లక్షలు అడిగావు, అది ఇవ్వనన్నానని నా మీద ఫేస్బుక్లో రివర్స్ వ్రాసావు అని చెప్తాను, అప్పుడు మీ ఏసీబీ హెడ్స్ వస్తారుగా అన్నాడు ఆయన. ఆ మాటలు కూడా ఏసీబీ వారికి వినపడేట్లు కెమెరా ఆన్ చేసి పెట్టాను. అన్నీ వాళ్ళు విన్నారు. ఇక మీరు ఆ ఊరి నుండి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉండండి అని ఆయన సంగతి మేము చూసుకుంటాం అన్నారు ఏసీబీ హెడ్స్ వాళ్ళు. నేను విజయవాడ రావడానికి ఆయన కూడా ఒక కారణం. ఏసీబీ హెడ్ ప్రతాప్ సింగ్ గారు, జీజీకేవై ప్రతాప్ సింగ్ గారు అని మాత్రమే వారికి తెలుసు. నెక్స్ట్ డే మేము ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళిపోయాం. అక్కడ 1 year ఉన్నాం. విజయవాడలో మొగల్రాజపురంలో ఇన్ఫర్మేషన్ రాబట్టాలి అని ఒక ఈమెయిల్ పంపారు. అది చూసి నేను డిలీట్ చేయాలన్నారు, డిలీట్ చేశాను. మీరు టీమ్ హెడ్ ఒక భాషావళిగా ఉంటారు, వారి గ్రూప్లో వాళ్ళ టీంలో ఉండాలి, వాళ్ళు విజయవాడకు వస్తారు, మీరు మొగల్రాజపురం వెళ్ళి నేను చెప్పిన చోటకు వెళ్ళి ఎంక్వైరీ చేయాలి అన్నారు. పురోహితంలో ఉన్న కారణాన విజయవాడ వచ్చి ఇవేమీ వాళ్ళకి ఎవరికి చెప్పకుండా నవగ్రహ జపాలకు వెళ్ళేవాడిని. అక్కడ శ్రీ కొత్తపల్లి దత్తాత్రేయ శర్మ లంజా కొడుకు జపాలు ఇలా ఉన్నాయి. శాస్త్రంలో జపాల విధానం నిత్యకర్మ పూజా ప్రకాశిక బుక్ నెంబర్ 1921, 824, 825, 826, 827, 828 పేజీలు. చక్కగా శాస్త్రాలు ఇలా చేయాలి శాస్త్రబద్ధంగా అని చెప్పి ఉంటే 2 గంటలు మాత్రమే రోజుకు 3 రోజులు జపాలు చేసి 2 గంటల చొప్పున 500 చొప్పున ఇచ్చి 9,000 ఇచ్చి మొత్తం మీద 16 మందిని కూర్చోబెట్టి 16 మంది ఫోటో తీసి 16 మందితో ఒక వీడియో మాట్లాడించి అది యజమానులకు ఇచ్చి 16 మందితో చేయించామని అబద్ధాలాడి మాకు 9,000 ఇచ్చి 75,000 దొబ్బి అడుక్కు తిన్న లంజాగుడు మేడ మీద మేడ మిద్ద మీద మిద్ద కొట్టుకు చేస్తున్నాడు. లంజాగుడు ఒళ్ళు పొగరెక్కి ఈ విధంగా చేస్తున్నాడు. సూర్యగ్రహం 2 గంటల 15 నిమిషాలకు 1000 జపసంఖ్య వస్తే 2000 అయిపోయింది 2 గంటలకే అని చెప్పి బుధగ్రహం అలాగే చేశాడు, అలాగే చెప్పాడు. గురుగ్రహం అలాగే చెప్పాడు, శుక్రగ్రహం అలాగే చెప్పాడు. అయినా 2000 జపసంఖ్య అయిపోయింది, లెక్క కట్టి 3 రోజులు చేశాము, 16 మంది బ్రాహ్మణులు ఉన్నారు అని పబ్లిక్లో ఫోటో ఒకటి పంపించి దాని వీడియో ఒకటి 16 మందితో ఉన్నది ఫోటో ఒక వీడియో క్రియేట్ చేసి మా దగ్గర మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళందరినీ పంపించేసి 6 చేత జపాలు చేయించి మంత్రాలు చదువుతూ వీడియోలు తీసి వాటిని ఆ యజమానులకు పంపి జపాలు మాత్రం 6 చేత చేయించి 3 రోజులు చేయించి జపాలు అయిపోయాయి అని చెప్పి 50,000 నుండి 75,000 క్యాష్ బ్యాంకులో వేయించుకొని మీరు 1,500 ఇచ్చి చేతులు దులుపుకొని అలా 6 9,000 ఇచ్చి చేతులు దులుపుకొని జపాలు మొత్తం చేయకుండానే జపాలు అయిపోయాయి అని చెప్పడం. ఎప్పుడు ఆ 16 మంది బ్రాహ్మణ ఫోటో పంపడం, ఆ 16 మంది వీడియోలను క్రియేట్ చేసి పంపినవి అవి ఎప్పుడు పంపడం, ఇలా చేస్తూ ఉన్నాడు శ్రీ కొత్తపల్లి దత్తాత్రేయ శర్మ లంజా కొడుకు. ఇలా 2020, 2021, 2022 3 సంవత్సరాలు
యజమానులకు మోసం చేసి డబ్బు గడించింది, అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మేడ మీద మేడ మేడ మీద మేడ పక్క నీళ్ళు కట్టుకుని ఆయన పండితుడని వెర్రవీగుతున్నాడు ఆ లంజా కొడుకు. అతడు శ్రీ కొత్తపల్లి దత్తాత్రేయ శర్మ లంజా కొడుకు. వాడు స్వధర్మం పేరిట నిషిద్ధ నీచ కర్మలు, అబద్ధాలు ఆడడం, మోసాలు చేయటం, కపటాలు పడటం, కుట్రలు పడటం, కామ్యకర్మలు, స్వలాభం కోసం జపాలు చేసినా, హోమాలు చేసినా, యజ్ఞాలు చేసినా, ఏం చేసినా కూడా యొక్క స్వలాభం కోసం చేసుకోవడం. భగవద్గీతలో స్వధర్మంలో నిషిద్ధ నీచకర్మలు మరియు కామ్యకర్మలు స్వలాభం కోసం చేయరాదు అని ఉంది. శాస్త్రాన్ని గంగలో కలిపేశాడు, సత్యాన్ని గంగలో కలిపేశాడు. గయలో ఇష్టమైనవి వదిలివేయాలట. అందుకు బ్రతుకుకు అడ్డంగా వచ్చేటువంటి శాస్త్రాన్ని గయ్యలో వదిలేసినట్టున్నాడు, సత్యాన్ని కూడా గయ్యలో వదిలేసినట్టున్నాడు. శ్రీరాముడు ధర్మపరుడు, ఆ ధర్మాన్ని నేను అనుసరిస్తున్నాను అని అందరికీ ఎక్కడికి వస్తే అక్కడికి చెప్పుకుంటున్నాడు. శ్రీరాముడు ధర్మపరుడు. శ్రీరాముడు నిషిద్ధ నీచ కర్మలు మరియు కామ్యకర్మలు ఎప్పుడు ఆచరించలేదు. మరి శ్రీ కొత్తపల్లి దత్తాత్రేయ శర్మ లంజా కొడుకు, శ్రీ కొత్తపల్లి సుబ్రహ్మణ్య శర్మ లంజా కొడుకు, ఆ ఇద్దరు అట్లాగే ఉండి గొప్పవారు అని వాళ్ళకి వాళ్ళే డప్పులు కొట్టుకుని నన్ను తక్కువ చేసి శ్రీ సుమానం బాబు గారింట్లో ఆయన భార్య సంవత్సరికాలు అయితే ఆ సమయంలో శ్రీ కొత్తపల్లి దత్తాత్రేయ శర్మ లంజా కొడుకు నన్ను భక్తుకు పిలిపించి వాళ్ళ ఇంటికి వచ్చిన సుమానం గారి కుటుంబ సభ్యుల మధ్యన ఉండి మా మూడవ బావ అయిన ఈయన శ్రీ దోనేపూడి బాలరామూర్తి 3 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటున్నాడు, ఎందుకో కనుక్కోండి అని సుమానం బాబు గారి కుటుంబ సభ్యులతో చెప్పాడు. ఆ సంవత్సరికాల మధ్యలో వాడి భాగవతం చెబితే వాడు గోడ దూకి చావాల్సిందే, ఈ కార్యం ఆగిపోకూడదు అని మౌనం దాల్చి అసత్యాలు చెప్పమంటున్నారు. అందుకే నాకు ఇష్టం లేక నవగ్రహ జపాలు చేయటం మానివేశానండి. అసత్యాలు చెప్పమనడం న్యాయమేనా, మీరే చెప్పండి అని పొడిగా మాట్లాడి అక్కడి నుండి ఇంటికి వచ్చాను. కొంక ఏదో వాగాడు, వాడి పాపాన వాడే పోతాడు అని వదిలేశా. ఆ కొంక ఇంట్లో 13/12/2023 14/12/2023 ఉండవలసి వచ్చింది. వాడి వియ్యంకుడి ఇంట్లో వీడి యొక్క కొడుకు బాల్య వివాహం చేశాడు కదా, వీడి కొడుకు బాల్య వివాహం చేశాడు, వాడి కూతురికి బాల్య వివాహం చేశాడు. వాడు వియ్యంకుడి ఇంట్లో వీడికి 1 సంవత్సరం, కొడుకుకి 1 సంవత్సరం పెళ్ళి ఉందిట. అదేదో భోజనాలు పెడతా, దానికోసం నన్ను అక్కడికి రమ్మన్నారు. కొంక దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ కొంక నా దగ్గరికి వచ్చి సంధ్య అంటే ఏమిటో తెలీదు, వందనం అంటే ఏమిటో తెలీదు, గాయత్రి అంటే ఏమిటో తెలీదు, నీవు చిదాకాశ పరబ్రహ్మ స్వరూపానివా, ఎవడో చెప్తే దాన్ని పట్టుకుని సాధన చేస్తే చిదాకాశ స్వరూపం అయిపోతావా, ప్రపంచ జ్ఞానం తెలీదు, శాస్త్రజ్ఞానం తెలీదు, నేను ఏమనుకుంటున్నానో నీవు చెప్పలేవు, నీవు పరబ్రహ్మవా, ఎవరిని మోసం చేస్తావు అని ఆ విధంగా ఆ కొంక నన్ను అడిగాడు. అప్పటికే వాళ్ళ అన్నయ్య జపాల విషయంలో వాళ్ళ తమ్ముడితో గొడవ పడుతున్నానని ఎర్రిపూక ఇక్కడి నుంచి దెంగై నిన్ను ఎరగతంతానని చెప్పి ఏదో వేషాలు వేశాడు ఆ లంజా కొడుకు, నాని సుబ్రహ్మణ్య లంజా కొడుకు. వాడు కొంకే చేసినటువంటి నవగ్రహ జపాల విషయంలో వాడి మోసాలు అబద్ధాలు ఇంకా చెప్పాలిగా. శ్రీ భూపతిరాజు శ్రీనివాసరావు గారు ముత్యాలంపాడు ఆర్ఎస్ఎస్లో హెడ్, ఆయన అల్లుడి ఇంట్లో జపాలు చేస్తున్నాం. వచ్చింది ముగ్గురం, గురుగ్రహం 16,000 మొత్తం జపం, 2 గంటలకు 1000 సంఖ్య వస్తుంది, ఇంకెక్కువ రాదు. ముగ్గురం ఉన్నాం, 4 రోజులు జపాలు చేసాం, 4 మూడు 12,000 వచ్చింది. కానీ 16,000 అయిపోయింది అని డబ్బులు తీసుకుని మా మొహాన్ని బారేసి వాళ్ళ అన్నయ్య జపం చేసుకుంటూ నిద్రపోతూ కూర్చున్నాడు. అయినా కూడా 1000 జప సంఖ్య కింద 1600 జప సంఖ్య కింద పెట్టేసుకున్నాడు ఆయన, దత్తాత్రేయ శర్మ లంజా కొడుకు. వాడు చక్కగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది ఇంతవరకు శ్రీ భూపతిరాజు శ్రీనివాసరావు గారికి ఇంకా తెలియదు. ఆయన లాంటి యజమానులు ఈ విధంగా ఈ 3 సంవత్సరాల్లో ఎంతమందిని మోసం చేసి, ఎంతమందికి అబద్ధాలు చెప్పి జపాలు చేసి చేయకుండా మోసం చేశాడు. గుంటుబలి జపాలకు వచ్చినప్పుడు ఆ సూర్యగ్రహం, బుధగ్రహం, గురుగ్రహం, శుక్రగ్రహం సంఖ్య 1000 వచ్చిందట. అక్కడ కరెక్ట్గా చేసి ఉన్నప్పుడు మిగతా జపాల్లో 2000 జప సంఖ్య ఎలా వచ్చినట్లు అక్కడ 1000 వచ్చింది, ఇక్కడ 2000 వచ్చింది. ఇలా నిలదీసేవాళ్ళు లేకపోవడం వల్ల బ్రాహ్మణుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇక్కడ వ్రాసిన వారు ప్రతి ఒక్కరూ ఇలాంటి మోసాలే చేసి నన్ను బెదిరించి భయపెట్టి అలా జపాలు చేయకపోతే ఇక్కడి నుంచి దెంగేయ్ అంటూ నన్ను అవమానించడం, దీన్ని ఎంతకాలం నేను భరించాలి, ఎప్పటికైనా ముగింపు కావాలి అని భావిస్తున్నాను. అందుకే 6వ ఆత్మహత్య చేసుకోవాలని అది కాశీలో నిర్ణయించుకున్నాను.
నేను చచ్చే ముందే ఈ లంజా కొడుకులందరినీ తేల్చాలి. ఈ 6వ ఆత్మహత్య నేను వెంటనే చేసుకోను. ఈ బ్రాహ్మణులు 99.99% మంది నిషిద్ధ నీచ కర్మలు మరియు కామ్యకర్మలు వారి స్వధర్మంగా ఆచరిస్తున్నారు. శాస్త్రం భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యుగంలో స్వధర్మం గురించిన శ్లోకం ఉంది. దాని వివరణ చెప్పారు. స్వధర్మంలో నిషిద్ధ నీచ కర్మలు చేయరాదు, కామ్యకర్మలు చేయరాదు, అది స్వధర్మం అనిపించుకోదు అని కూడా చెప్పి ఉంది. ఈ ప్రపంచంలోని 99.99% బ్రాహ్మణులు నిషిద్ధ నీచ కర్మలు, అబద్ధాలు చెప్పడం, కపటాలు కలిగి ఉండటం, మోసాలు చేయడం ఇవన్నీ అనేవి పరిపూర్ణంగా కలిగి ఉన్నారు. కామ్యకర్మలైన తమ స్వలాభం కోసం హోమాలు చేయడం, జపాలు చేయడం, దానాలు ఇవ్వడం ఇలా చేస్తున్నారు. ప్రతి ఒక్క బ్రాహ్మణుడు ఈ ప్రపంచంలో అలాగే ఉన్నారు. అందుకే వాళ్ళలా నన్ను ఉండాల్సిందే అని ఫోర్స్ చేస్తున్నారు. అలా ఉండలేకపోతే మానే ఉన్న అన్నది వారే మానివిరేసి మెదలక ఊరుకొని వాళ్ళ గురించి ఎవరికీ చెప్పకుండా మౌనం వహిస్తే 3 సంవత్సరాల నుండి ఖాళీగా ఎందుకున్నాడో కనుక్కోండి అని సుమానం బాబు గారింట్లో సంవత్సరికాలు జరిగేటప్పుడు 100 మంది ముందు అడిగిన ప్రశ్నకు ఇవన్నీ సమాధానాలు. అసలు నేను బ్రాహ్మణిగా ఉండడమే నాకు ఇష్టం లేదు. ఈ లంజా కొడుకులందరినీ చూసిన తర్వాత 99.99% బ్రాహ్మణ నీచ కర్మలు, నికృష్ట నిషిద్ధ నీచ కర్మలు ఆచరించడం, కామ్యకర్మలు ఆచరించడం వల్ల ఈ బజారు లంజా కొడుకులుగా ఈ బజారు లంజముండగా మారిన భార్య నాకు వద్దు. ఈమె పరువు నష్టం కలిగించినందులకు ఈమెకు వకాల్తా పుచ్చుకొని ఈమెను ఏమన్నా అన్నావో అన్న శ్రీ జేవి రమణ అడ్వకేట్ లంచా కొడుకు ₹1 కోటి నష్టపరిహారం ఇస్తేనే మరియు ఈ బ్రాహ్మణుల మీద TV9 మరియు 10 TV వారికి నేను నిషిద్ధ నీచ కర్మలు చేస్తున్నారు, కామ్యకర్మలు చేస్తున్నారు, ఎందుకో మీరే కనుక్కోవాలి. నన్ను అక్కడ అలాగే ఉండమంటున్నారు, లేకపోతే ఇక్కడ దెంగే అంటున్నారు. స్వధర్మంలో నిషిద్ధ నీచ కర్మలు మరియు కామ్యకర్మలు తేలాలుగా లేవు కదా, మరి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి ఇవన్నీ, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని 10 TV TV9లో నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను. చర్చ జరిపితే కానీ ఈ బ్రాహ్మణులకు బుద్ధి రాదు. అప్పుడు శాస్త్ర పద్ధతుల్లోకి వారి కర్మలుగా మారే వరకు చర్చ చేసి జరుపుతూనే ఉండాలి. ఆ బ్రాహ్మణులు 99.99% మంది ఎంతమంది అయినా సరే మేము తప్పు చేసామని ఒప్పుకుంటేనే అప్పుడు నా మనసు శాంతిస్తుంది. అప్పుడే కాశీకి వెళ్ళిపోతాను. శ్రీ జేవి రమణ అడ్వకేట్ లంచా కొడుకు నాకు ₹1 కోటి నష్టపరిహారంగా ఇవ్వాలి. బజార్ లంచముండ అయినా సరే నువ్వు భరిస్తేనే ఉంటావు, లేదా మీ ఇద్దరికి విడాకులు ఇప్పించేసి పెళ్లి చేసేస్తా, మీ ఆస్తులు 100% జప్తు చేసి ఆ అమ్మాయికి ఇప్పిస్తానన్న లంచా కొడుకు సంగతి చేరుస్తాను. అప్పుడే ఒక్కడి నుండి వెళ్ళేది, ఇక్కడి నుండి వెళ్ళేది, అప్పటిదాకా కదిలేదు. ఈ విషయం అన్ని పోలీస్ స్టేషన్లకు ఇందాకే కంప్లైంట్గా పంపాను. నా కాలుకి ఫ్రాక్చర్ అయిన కారణంగా నేను ఏ పోలీస్ స్టేషన్కు రాలేను. ఇదే లెటర్ వాట్సాప్లో పంపుతున్నాను. అందరి మీద యాక్షన్స్ తీసుకోవాలని. ఈ ప్రపంచంలో దేవుళ్ళు అంటే నా దృష్టిలో కళాకారులు, సైనికులు, పోలీసులు, ప్లేబ్యాక్ సింగర్సు, సినిమాలు తీసే డైరెక్టర్స్ వీళ్ళే ఉత్తమోత్తములు. మిగతా వాళ్ళంతా జనాల్ని మోసం చేసేవాళ్ళే. వీళ్ళే నాకు ఉత్తమోత్తములు. తక్కిన వారు నిషిద్ధ నీచ కర్మలు, కామ్యకర్మలు చేస్తూ మీరు అలా చెయ్యాలండి అని ఫోర్స్ చేస్తూ ఉన్నారు. ఇట్లు దోనేపూడి బాలరామూర్తి 9490310328 9494917165 దోనేపూడి బిఆర్ మూర్తి రాము @gmail.com రాము 4 @gmail.com ఫేస్బుక్ దోనేపూడి బాలరామూర్తి, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. కాపీ టు ఆల్ పోలీస్ స్టేషన్స్ ఇన్ ఇండియా, కాపీ టు ఆల్ కలెక్టర్స్ ఆంధ్రప్రదేశ్, కాపీ టు పోలీస్ కమిషనర్ విజయవాడ, కాపీ టు రాష్ట్రపతి, కాపీ టు PM ఆఫ్ ఇండియా, కాపీ టు CM ఆఫ్ ఇండియా. ఇది మొత్తం 15 కాపీలు తీశాను. ఈ 15 కాపీల పోస్టులు కూడా ట్విట్టర్లో పెడుతున్నాను. అక్కడే అందరూ ఉంటారు కాబట్టి.